ఇవాళ కూడా వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిలు పెట్టిన ఇన్ని రోజులు ఏడున్నారు వీళ్ళు? 30 ఏళ్ళ నుంచి ఏ ఉద్యమాలు చేసిరు? ఎక్కడ కనిపించరాయే? వీళ్ళ ఆకలి కేకలు, వీళ్ళ సింహాలు, వీళ్ళ గర్జనలు, వీళ్ళ నినాదాలు, ఎంత ఒక్కొక్కటి ఆక్రోశం చూస్తుంటే బాధ అనిపిస్తుందని. మా సోదరులే అనుకుంటున్నారా నాయన? ఇంతకాలం మా సోదరులు మా అన్నదమ్ములే అనుకుంటే స్టేజ్ సభ పెట్టిందే అసలు కృష్ణ మాదిగని తిట్టడం కోసం, మీటింగ్ పెట్టిందే మందకృష్ణ మాదిగని తిట్టడం కోసం, ఎంఆర్పిఎస్ని తిట్టడం కోసం. అట్టనే తిప్పుతాంరా మేము ఊళ్ళే మిమ్మలా. ఎవడరా మీరు? ఎవడు తిప్పుతారా? ఎవరిని తిప్పుతారు మీరు? ఎవడు తిరగాలే? ఎందుకు తిరుగుతాం? మా సమస్య ఉంది. మా సమస్య మాతోటే ముడిపడి లేదు. 57 కులాలతో సమస్య ముడిపడి ఉంది. 57 కులాల సమస్యను భుజానెత్తుకున్నాం మేము. 58 కులంగా 58 కులాల సమస్యను భుజానెత్తుకున్నాం. ఇలా బీసీలకు అన్యాయం అయితే మాట్లాడినాం, గుండె జబ్బుల పిల్లలకు రోగాలు వస్తే మాట్లాడినాం, ఆరోగ్యశ్రీని పొందుపరిచినాం, అభాగ్యులు కూడా ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకునే పోరాటాలు చేసినాం, వికలాంగులకు పింఛన్లు చేయించినాం. సమాజంలో జరిగే ప్రతి మానవతా ఉద్యమానికి దండోరే పునాది. భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటే, రాజ్యాంగమే మారుస్తారంటే పోరాటాలు చేసినాం. కృష్ణమాదిగ లేని పోరాటం ఉందా ఈ రాష్ట్రంలో? ఎంఆర్పిఎస్ జెండా లేకుండా పోరాటం ఉందా? మా పాట లేకుండా, మా మాట లేకుండా పోరాటాలు ఉన్నాయా? ఎక్కడుండ్రు వీళ్ళంతా? ఎవడు వీళ్ళంతా? ఏం మాట్లాడుతుర్రు? ఏం విమర్శిస్తుర్రు? జనం మా జనం చూడు. ఏం జనం చూస్తాం? మీ జనం అధికారిక లెక్క జనం చూడాలంటే సభలు పెట్టి చూయించుకోవాలనా? సెక్రటరియట్లో కూర్చుందాం. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు ఎంతుర్రు, మాలలు ఎంతుర్రు, ఉపకులాలు ఎన్ని ఉన్నాయి, వాటలు తీద్దావురా. దానికి సభ పెట్టి మీటింగ్ పెట్టి మా పబ్లిక్ చూడు. ఏం పబ్లిక్? వాళ్ళు మనోళ్ళే. ఇదంతా కూడా వివేక్ వెంకటస్వామి చేసినటువంటి వాడు. నాకు నిజంగా నేను ఆ సభకు వచ్చిన తల్లులు, అన్నలు ఎవరు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక అమాయక మత్తులో వచ్చిరాళ్ళు ఆ సభలకు. వాళ్ళకి అవగాహన లేదు. నీకు నిజాయితీ ఉంటే బాజాప్తుగా వర్గీకరణ చేయండి. దళితులకు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, అవి కూడా తీర్చండి. ఎందుకు తీర్చరు? ఖబర్దారని మాట్లాడు. అంటే ఈ అన్నదమ్ములు లెక్క ఉన్నోళ్ళని కావాలని విడగొడుతున్నాడు అని చెప్పేసి మందకృష్ణ మాదిగ అన్నటువంటి అంశాలు చూసినాం మనం. మందకృష్ణ మాదిగ అన్నదమ్ముల లెక్క కాదు, ఒక్కడే దోసుక తింటుంటే ఎంతకాలం తింటారా? ఒక్కడు కాదురా తినాల్సింది. ఎస్సీలో 59 కాదు, 59లో ఒక్కడే కాదురా, 58 మంది ఉన్నాం. 58 మందిది 59 ఒక్కడే తింటుండే ఎందుకురా అని చెప్పి మందకృష్ణ మాదిగ కానీ దండోర చేసేటువంటి ఉద్యమాలు. ఒక్క రాజకీయ పార్టీ అన్నా ఆ వేదికకి ఎందుకు పోలేదు? నాకు చెప్పండి. ఇతర కులాలు ఎందుకు పోలేదు ఆడికి? ఇతర కులాల సభలు ఎందుకు పోలేదు? ఏ ఒక్క ప్రొఫెసర్లు, ఇతర కులాల ప్రొఫెసర్లు ఎవరు ఎందుకు పోలేదు? ఇతర కులాల మేధావులు ఎందుకు పోలేదు? అదే నువ్వు ఎంఆర్పిఎస్ వీడియో ది ఒకటి, ఎంఆర్పిఎస్ సభలు పెట్టినటువంటి తీరుది. భారతదేశ యావత్ ప్రధానమంత్రి వచ్చింది కదా, రాజశేఖర రెడ్డి వచ్చింది కదా ఎంఆర్పిఎస్ మీటింగ్కు, చంద్రబాబు నాయుడు వచ్చింది కదా ఎంఆర్పిఎస్ మీటింగ్కు. ఈడ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మాల సమాజం బాజాప్తా నా అన్నలు నా తమ్ములే. మాల సమాజాన్ని మేము తిట్టం, మాల సమాజాన్ని అవమానించం, మాలలం మాదిగలం మేము దూరం కాదు. కొంతమంది పిడికడు మంది రాజకీయ వ్యాపారులు, రాజకీయ వ్యాపారం చేసేటోళ్ళు, రాజకీయాలతో వ్యాపారం చేసేటోళ్ళు మాలలను అడ్డుపెట్టి మాల జనాన్ని రెచ్చగొట్టి ఉసిగొలిపి ఇవాళ అన్నదమ్ములుగా ఉన్న గూడాలు, కాలనీలు ఇవాళ కోపంగా చూసుకునే పరిస్థితి తీసుకొస్తుంది. కారణం దానికి వివేక్ వెంకటస్వామి తప్ప ఇంకెవరు కాదు. రైట్, ఓకే. అంటే ఏదైతే ఈ ఏబిసిడి వర్గీకరణ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అమలు పరచుకోవచ్చు అని సుప్రీంకోర్టు సారాంశం వేదికగా చెప్పినటువంటి అంశం చూసినాం. దాని వెంటనే రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో నేను మా ఈ ఎస్సీ ఉపకులాలకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరెవరు వాళ్ళందరం కలిసి సమీక్ష చేస్తాము అని చెప్పేసి మొదటగా మన రాష్ట్రమే చేస్తామని చెప్పేసి చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్న తర్వాత వితిన్ ద పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వివేక్ గారు దాన్ని అపోజ్ చేయడం ఏంది, ఏ రకంగా చూడవచ్చు అని అంటారు? ఇప్పుడు వివేక్ వెంకటస్వామి అనేటోడు ఏ రోజు మాదిగ అంటరాంతనం ఆయన ఒంటికి పట్టలేదు, మాల అంటరాంతనం కూడా ఆయన ఒంటికి పట్టలేదు. అసలు అంటచబుల్ ఏంటి, అవమానం ఏంటో ఆయన చూసినోడు కాదు. వాళ్ళు అయ్యే చూసినోడు కాదు, ఈయనట్టు చూస్తాడు. వాళ్ళు అయ్యే ఆ రోజుల్లో బడా డ్రెస్సులు వేసుకొని బడా లీడర్ అయి తిరిగినోడు. ఈ దళితులను ఆదళిత సంఘాల పేరు చెప్పి ఆయన ఒక వెలిగినోడు. 40 ఏండ్లు ఏకదాటిగా రాజకీయాల్లో ఉన్నోడు, 40 ఏండ్లు కేంద్రం నుంచి పల్లె వరకు తిరిగినోడు, ఉన్నోడు, పదవులు అనుభవించినోడు. ఆల్ ఎస్సీల పేరుతో బాగుపడ్డది కాకా వెంకటస్వామి. ఆ తండ్రి వారసత్వం నుంచి వస్తూ ఇవాళ పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, ఉమ్మడి గోదావరి కని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆ ప్రాంతంలో చలామణవుతూ ఇప్పటికీ తండ్రి పోయిన తర్వాత మళ్ళీ వారసత్వంగా వచ్చింది వాళ్ళ కుటుంబమే. ఏ ఒక్క పేద మాల ఆయన నిజంగా నిజాయితీపరుడే, మాలల గురించే మాట్లాడతాడు. పేద మాలకు న్యాయం జరగాలని ఆయన ఆలోచన ఉంది. ఒక్క పేదమాల ఆయన తీసుకొచ్చి ఇన్నిసార్లు నేనైనా నాకెందుకు, నా కొడుకు ప్లేస్లో ఇంకొని పెడతాను పెట్టొచ్చుగా, లేదా ఈయన ప్లేస్లో పెట్టొచ్చుగా,
లేదా వీళ్ళు అన్న ప్లేస్ నన్ను పెట్టొచ్చుగా. అంటే నీ కుటుంబంలో 4 పదవులు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు. నువ్వు మాల గురించి మాట్లాడతావు. మరి మాదేది? మాకట్నే ఇయ్యరాదు. మా వాట కూడా నువ్వే మాట్లాడరాదు. ఏ పార్టీలైనా నీ పలుకుబడే ఉందిగా. బీజేపీలో పోతే నీ పలుకుబడే ఉండే, కాంగ్రెస్లో పోతే నీ పలుకుబడే ఉండే, బీఆర్ఎస్లో పోతే నీ పలుకుబడే ఉండే. నువ్వు మొయ్యని జెండే లేదు కదా. నువ్వు మొయ్యని ఎక్కని ఆఫీసు మెట్లే లేవు కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? అంటే పదవులు పవర్ వాళ్ళ కాడ పెట్టుకొని అంటాడు ఓపెన్గా సభలో మాట్లాడుతున్నారు. 30 ఏళ్ళు రోడ్ల మీద తిప్పినాం బిడ్డ, తిప్పుదాం. ఎవడరా తిప్పేది? ఏడికి తిప్పుతావు? నువ్వు తిప్పుతా తిరిగినామరా. 58 కులాల కోసం తిరిగినాం. 58 కులాల కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం తిరిగినాం. ఏ ఒక్క కులం కోసంగా తిరిగింది. మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. రోడ్ల మీద తిప్పుతామంటే ఎవడో తిప్పుతా తిరగాలి. కాలికి బలపాలు కట్టుకొని విశ్వరూపమని, ధర్మయుద్ధమని, కురుక్షేత్రమని, శంకరామని, మాదిగల మహాయుద్ధ పేరని లక్షలాది మందిని హైదరాబాద్ నగరాలు, విజయవాడ, విశాఖపట్నం ఎక్కడ ప్రాంతాలు ఉంటే అక్కడ ఢిల్లీ కోటను చుట్టుముట్టిన చరిత్ర కూడా దండోరా ఉద్యమానికి ఉందంటే, దండోరా ఉద్యమం యొక్క శక్తి ఏంటంటే 58 కులాలను కూడగట్టింది కనుక. రైట్. అంటే ఇది నీ లెక్క రాత్రే తయారై రెడ్మేడ్ ఉద్యమాన్ని చేసి నువ్వు వీడనైనా ఆడాని మాల తమ్ములను, మాల సోదరులను ఉసిగొల్పే తత్వం కాదు కృష్ణమాదిగది. బాజాప్తుగా మాల సోదరులు, మాల తల్లులు, మాల ఆడబిడ్డలు, మాది మీది మనందరం అన్నదమ్ములమే. మన ఉమ్మడి రిజర్వేషన్ వర్గీకరణ దాన్ని పంచుకొని అంతిమంగా మన రాజ్యాధికారం మన లైన్. నిన్ను నన్ను తిట్టుకోవడం కాదు. మార్చుకోవాలి, మీ పద్ధతులు మార్చుకోవాలి, మీ భాష మార్చుకోవాలి. రైట్. దీనికోసం ఏబిసిడి వర్గీకరణ జరగాలి, అందుకోసమే మందకృష్ణ మాదిగ పోరాటం అని అంటారు, అంతేనా? ఎస్. ఓకే రైట్. కానీ నేను ఈ అంశాలు పక్కన పెడితే నేను మిమ్మల్ని ఒక అంశం అడగాలి వ్యక్తిగతంగా. ఏ పూరి సోమన్నకు నిలకడ ఉండదు, ఓపిక ఉండదు. ఈ పార్టీలో దుంకుతాడు, ఆ పార్టీలో దుంకుతాడు, ఆ పార్టీలోకి పోతాడు, ఈ పార్టీలోకి పోతాడు, పదవి తాహలాట ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి చాలామంది అన్నారు. ఏం చెప్తారు మీకు? మీరు ఏం చెప్తారు దీనికి? పదవి తహతహ లేని ఆ సంసారి పిల్లగాడు ఎవరో నా ఎదురుగా తీసుకురా. నేను అనేది రికార్డ్ చెయ్యి. పదవి తహతహ లేకుండా నిలకడతోటి కట్టుబడి ఉన్న పిల్లగాడు ఎవరో ఆ పిల్లగాడిని నా ఎదురుగా పట్టుకొస్తే నేను ఆయనకి క్లారిటీ ఇచ్చి మాట్లాడతా. పిల్లగా ఎక్కడ పుట్టినవు, ఏం చొచ్చినావు, నేనేం చొచ్చినా, నేను ఏం చొచ్చినావు పిల్లగాని మాట్లాడుకుందాం. ఈ పనికి మాలిన మాటలు మాట్లాడేటువంటి ప్రతి వెధవకు మనం ఆన్సర్ ఇవ్వలేం. మనం మనల్ని నమ్ముకున్న ప్రజలకు ఆన్సర్ ఇస్తాం. మన కోసం కష్టపడేటోనికి ఆన్సర్ ఇస్తాం. ఎవడో చెత్తవాడు మాట్లాడుకున్న దానికి కూడా మనం ఆన్సర్ ఇస్తే మీ సమయం వృధా, మా సమయం వృధా. సరే మీరు అడిగిరి కనుక మళ్ళీ చెప్తాను. నేను పార్టీలు మార్పు విషయానికే వస్తే నేను ఇంతకుముందు ప్రస్తావించిన వివేక్ వెంకటస్వామి కంటే నేను ఎక్కువ మారలే పార్టీలు. నేను కేవలం పార్టీలే మారినా పుట్టడు ఊడిగని చేసిన. వివేక్ వెంకటస్వామి పార్టీ మారిన ప్రతిసారి పార్టీ మారిండు, డబ్బులు వచ్చినాయి, పదవులు కూడా వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. నేను నా తాత మా అయ్య 3 చరిత్రలది. వివేక్ వెంకటస్వామి వాళ్ళ అయ్య ఆయన కొడుకు ఆ 3 చరిత్రలది. ఈ 2 బేరీజ్ చేసుకున్నాక నాకు అప్పుడు మాట్లాడు నిలకడ ఉందా లేదా అని. మేము ఒకటే చూస్తామన్నా, మేము మా జీవితాలు ఇప్పటికీ నువ్వు ఉప్పల్ రింగ్ రోడ్ కాడికి పోతున్నావు, బోడుపల్ డిపో కాడికి పోతున్నావు, మా లేబర్, మా ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, పక్క ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు, మా నియోజకవర్గ పళ్ళు, మా జిల్లా వాళ్ళు, మా తెలంగాణ, మా ప్రాంత పళ్ళు ఆడ 9-10 గంటల దాకా సర్ది పెట్టుకొని కూర్చొని ఉంటారు. దేనికి? కూలికి పిలుస్తారేమో అని, అడ్డ మీద కూలికి పిలుస్తారేమో అని. అమ్మ కూలిందిరా అనగానే, అయ్యా కూలిందిరా అనగానే నవ్వు ముఖంతో టిఫిన్ బాక్స్ అందుకొని ఉరుకుతారు, ఏడ మిస్ అవుతామో అని. అంటే ఆ రోజు కడుపు నిన్నంత ఆనందపడతారు. మేము మా జీవితాలు కూడా మేము రాజకీయాల్లో నువ్వు ఒక మాట చెప్తున్నావు ఆశాజీవులం. ఎందుకంటే మేము పదవులు చూసిన వాళ్ళం కాం, మేము పార్టీలను నమ్మిన వాళ్ళం, పదవులు చూసిన వాళ్ళం కాం. మేము కేసులు అయితే జైళ్ళల్లో పోయిన వాళ్ళం, మేము రూమ్ల నుండి ఎంజాయ్ చేసిన వాళ్ళం కాం, ఏసీ రూమ్లలో పండుకొని ఎంజాయ్ చేసిన వాళ్ళం కాం. మేము ఓట్లేసే యంత్రాలుగా మారిన వాళ్ళం, మేము ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళం. ఆ జాతి వారసత్వం నుంచి వచ్చినోడిని నేను. కనుక మాకు కూడా ఎన్నో చిన్న ఆశ ఉంటుంది. అయ్యో ఈ దొర మాట్లాడిందంటే ఈ దొర అన్న అవకాశం ఇస్తాడేమో. ఎందుకంటే పార్టీ నా తాతది కాదా, పవర్ నా అయ్యే చేతిలో లేదా, పైసలు లేవా. ఈ 3 దరిద్రంగా పుట్టినోడిని ఈ దరిద్రం చూడలేదు. వాడు కటిక పేదరికం ఉన్నాడు, వాడు అవకాశం ఇస్తాడో వీడు అవకాశం ఇస్తాడో. ఏడో అవకాశం ఇస్తా అంటే ఇంత తల దాసుకోమని చెప్పాడు మా మందకృష్ణ మాదిగా. 7 అవకాశం ఇస్తాడు తల దాసుకోరని చెప్పాడు మా గద్దరన్న. మనల్ని ఒకటి దగ్గర రానిస్తారా? తమ్మి రారా అన్నప్పుడు పోయి నిలబడరా, వాడు భూమి మీద చేసి వాడు కాపాడుకుంటాడు మనలా, లేకపోతే ఆగమవుతాం రా, ఇంత నిలబడలేం మనం అని చెప్పారు. రేపు ఎదిగేటోడు మళ్ళీ మనల్ని చూస్తే, మనం కూలిపోయింది చూస్తే వాడు అసలే రోడ్ ఎక్కడరా. మనం నిలబడి ఉంటే మనోడు ఇంకోడు రోడ్ ఎక్కుతాడు, సమాజంలో గౌరవంగా ఉంటాడరా, లేకపోతే ఆగమవుతావురా అని చెప్పిండ్రు. అది ఆ నీతి ఉంది కనుకనే నేను కూడా నాకేమైనా ఆడో గూడో గుడిసో దొరుకుతుందేమో, ఏమైనా ఒక షెల్టర్ దొరుకుతుందేమో, ఏమైనా ఒక నిలబడే స్పేస్ జాగా దొరుకుతుందేమో అని పోతున్నా.
మీలాగా తరతరాల నుంచి పదవులు అనుభవించుకుంటా లేను నేను. ఏ పూటకి ఏ పార్టీ మారుతాడో ఎవడాడన్నోడా మాట ఎవడన్నాడో కానీ చెప్పు తీసుకొని ఎడవకాలు చెప్పు తీసుకొని మూతి పనులు ఇరగొడతా. పార్టీలు మారి ఉండని ఎవడు మాట్లాడినా కూడా. ఎందుకంటే ఏ శుద్ధ పూస మారినోడో నాకు అక్కడికి చర్చ తీసుకురా. మారని శుద్ధ పూస ఎవడు? ఆ సంసారి పిల్లగాడు ఎవరో ఆ సంసారిని నా ఎదురుగా పట్టుకొస్తే అప్పుడు చెప్తా. సంసారి ఏ పార్టీ నీది, నీ అయ్యదే పార్టీ, నీదే పార్టీ, ఇప్పుడు ఏ పార్టీ పోతావు అని చెప్పి మాట్లాడతా నేను.